చేదు కలిపిన ద్రాక్షారసము, బోళము కలిపిన ద్రాక్షారసము. మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు 2 సంవత్సరాల తర్వాత ఎవరొచ్చారండి ఆయన చూస్తానికి? జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు వస్తే ఏం తీసుకొని వచ్చారు? బంగారమును, సాంబ్రాణి, బోళమును తీసుకొని వచ్చారు. బంగారం ఓకే, సాంబ్రాణి కూడా ఓకే, మరి బోళమును ఎందుకు తీసుకొని వచ్చారు? బోళము అనగా చేదు పదార్థము. ఏంటిదండి అది? చెడిపోకుండా ఉండడానికి ఉపయోగించే పదార్థము బోళము. మరి ద్రాక్షారసం ఏంటి బంగారము, సాంబ్రాణి ఓకే, పర్వాలేదు. బోళమును ఎందుకు తీసుకొని వచ్చారంటే, వచ్చిన వాళ్ళు ఎవరు అసలుకి? జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు కాబట్టి వారికి యేసుక్రీస్తు ప్రభువారు మెస్సయ్య పుట్టాడని వాళ్ళకి తెలుసు. ప్రవచనల ప్రకారం ప్రవచన నెరవేర్పు జరిగింది. అలాగే ప్రవచన నెరవేర్పులో దేవుడు యాగమైపోతాడు. లోక రక్షణ కొరకు ఆయన సిలువలో యాగమై ఉన్నది. ఆయన చనిపోయి తిరిగి మరలా 3 రోజులకి తిరిగి లేస్తారు, పునరుద్ధారణ అవుతాడు, మరలా తిరిగి ఎక్కడికి వెళతారు, మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు ఆయన ప్రజలను తీసుకొని వెళ్ళడానికి అన్న విషయం వాళ్ళకి తెలుసు. ప్రవచనం వాళ్ళకి తెలుసు కదండి. అలాగే పుట్టిన యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవాల్సి ఉన్నది, అవునా కదా? పుట్టిన యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవాల్సి ఉన్నది. యూదుల ఆచార ప్రకారము చనిపోయిన వారిని, జాగ్రత్తగా వినండి, చనిపోయిన వారిని పెట్టిలో పెట్టి సమాధి చేసే ముందు బోళమును పూసి సమాధి చేస్తారు, శరీరం చెడిపోకుండా ఉండడానికి. అర్థమవుతుందండి? బోళమును దేనికోసం ఉపయోగిస్తున్నారు? అది ఎలా ఉంటుందంటే రుచికి చాలా చేదుగా, భయంకరమైన కటిక చేదుగా ఉండేదిగా ఉంటుంది. ఆ చేదు దగ్గరికి ఎలాంటి పురుగులే కానీ, ఆ చెడిపోయే పదార్థాలే కానీ దగ్గరికి రావు, శిలీంధ్రాలే కానీ. అర్థమవుతుందండి? అందుకని చెప్పి ఆ యొక్క చనిపోయిన వ్యక్తులకి ఏం చేస్తారు? బోళమును పూసి సమాధి చేస్తారు. అంటే ఏంటి? జ్ఞానులకు ముందుగానే ఆ యొక్క దేవుని జ్ఞానముతో ప్రవచన నెరవేర్పు ఉంది కాబట్టి, ప్రవచన నెరవేరుది కాబట్టి, ఆయన చనిపోతాడని తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చేశారు? ముందుగానే బోళమును తీసుకొని వచ్చారని తెలియపరుస్తూ ఉన్నది లేఖనములు. అలాగే ఇక్కడ బోళము కలిపిన ద్రాక్షారసాన్ని మనం చూస్తూ ఉన్నాం. యూదుల ఆచార ప్రకారము ఎవరినైతే సిలువ వేస్తూ ఉన్నారో వాళ్ళ చిత్రవద చేసిన తర్వాత వారిని బాగా కొట్టినప్పుడు చర్మానికి అయిన గాయాలే కానీ, లోపలికి అవయవాలకైన గాయాలకే కానీ వాళ్ళు ఏం చేస్తారంటే భయంకరంగా అరవటము మొదలు పెడతారు. ఏం చేస్తారంట? భయంకరంగా అరుస్తారు. ఏదైనా చిన్న గాయం అయితే మనం ఏం చేస్తామండి? సాయంత్రం దాకా దాన్ని చూసుకొని పక్కన వాళ్ళకి చూపించి, ఇదిగో నాకు గాయం అయింది, నాకు ఈ సమస్య అయిందని చెప్పి చూపిస్తామా లేదా? అవునా కదా? చిన్న గాయం అయితేనే, చిన్నగా తెగితేనే వాళ్ళని ఎలా కొడతారో తెలుసా? భయంకరంగా కొడతారు. లోపల అవయవాలు కూడా కదిలిపోయేటట్లుగా కొడతారు, బాధ పెడతారు. ఆ బాధను తట్టుకోలేక వాళ్ళు ఏం చేస్తారంటండి? భయంకరంగా అరుస్తూ ఉంటారు. ఆ అరుపులకి తట్టుకోలేక, అక్కడ ఉన్న ప్రజలు ఆ అరుపులకి తట్టుకోలేక వారికి ఈ బోళము కలిపిన ద్రాక్షారసాన్ని అందిస్తారు, తాగనిస్తారు. తాగిన తరువాత వాళ్ళు సిలువ వేయబడతారు. జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే ముందుగానే తాగుతారో, తాగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? మరలా సిలువ వేస్తారు. సిలువ వేసినప్పుడు వాళ్ళకి ఈ ద్రాక్షారసం కదండి, ఇది ద్రాక్షారసం ఎలా ఉంటుంది? మత్తుగా ఉంటుంది. బోళము కలిపిన ద్రాక్షారసం కాబట్టి మత్తుగా ఉన్న ద్రాక్షారసము వారు తాగినప్పుడు ఆ మత్తుగా ఉన్న విధానంలో ఆ బాధని మరిచిపోయి చనిపోతారు వాళ్ళు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బాధ అనుభవించకుండా, నొప్పి తట్టుకోలేక అది పెట్టినప్పుడు ఆ నొప్పి కొంచెం తగ్గుతుంది అనుకుంటున్నాం. మరి మనకి ఏమవుతుంది? మత్తు మందు ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఏదైనా ఆపరేషన్ చేసినప్పుడు కానీ అలా చేసినప్పుడు మత్తు మందు ఇస్తే మనకేమీ తెలియదు కదండి. అంతా అయిపోయేదాకా ఏమీ తెలియదు, తర్వాత తెలిసిద్ది బాధ అంటే ఏమిటో. వారికి ఆ బాధ అంతా ఆల్రెడీ అనుభవించేసారు. ఆ అరుపులు తట్టుకోలేక వీళ్ళు దాన్ని తయారు చేసి వాళ్ళకి ఇచ్చినప్పుడు, అది తీసుకున్నప్పుడు వాళ్ళ నొప్పి అదంతా కూడా మైకంలోకి వెళ్ళిపోయి ఆ మైకంలోనే వాళ్ళు ఏమైపోతారు? చనిపోయేవారుగా ఉంటూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ప్రతి ఒక్క సువార్తలన్నిటిలో కూడా ఆయన చేదు కలిపిన ద్రాక్షారము రుచి చూసి
త్రాగనొల్లకపోయెను, బోళము కలిపిన ద్రాక్షారసం ఆయన పుచ్చుకొనలేదు. చిరకని చిరి తర్వాత చిరకతో నిండి ఉన్న పాత్రలోనికి ఆ స్పాంజీని ముంచి తీసి పుడకకు తగిలించి ఆయన నోటికి అందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 4 వాటిలో రాయబడింది ఏమిటంటే ఆయన ఏమి పుచ్చుకున్నారు? ఏం పుచ్చుకున్నారు? ఆయన చిరకని పుచ్చుకున్నారు. అంటే ఏంటి? చేదుని పుచ్చుకున్నారు. ఎందుకు చేదును పుచ్చుకోవాలి? మన జీవితాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అనంటే చేదుతో నింపబడిన జీవితాలు. చేదు అనగా ఎట్లయితే బోళంతో కలిపినట్లుగా అక్కడ మనం రాయబడి ఉన్నదో, అలాగే చేదు అనగా మన ఆత్మీయ సందర్భంలో మనం చూసుకున్నట్లయితే మన చేదు జీవితం. అంటే బయట ఉన్న ఆలోచనలు, క్రియలన్నీ కూడా మనలో పనిచేయటం, ఆచారాలు, తలంపులు, క్రియలు, లోకమంతా కూడా మనలో పెట్టుకొని మనం ఏమైపోయి ఉన్నామండి? చేదుగా మార్చబడి ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనందరం ఎలా మార్చబడి ఉన్నామండి? చేదుగా మార్చబడి మన జీవితం, మన యొక్క శరీరము, మన యొక్క ఆలోచన క్రియలంతా కూడా చెడిపోయినవిగా ఉంటూ ఉన్నాయి. చేదుతో నింపబడినవిగా ఉంటూ ఉన్నాయి. ఆయన ఆ చేదును ఆయన స్వీకరించి మనకి మధురాన్ని ఇవ్వడానికి ఆ చేదు చిరకను ఆయన ఏం చేశాడండి? పుచ్చుకున్న దేవుడుగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఇక్కడ చూసినట్లయితే ప్రవచనం ఒక మాట రాయబడి ఉంది. ఇదే మాటని ప్రవచనంలో మనం చూస్తాం. ఏంటంటే 69వ కీర్తన 21వ వచనము చరణము. 69వ కీర్తన 21వ చరణము చదవండి. దేవా 69:21 వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చిరకను తాగనిచ్చిరి. ఆయన దేవుడు అంటాడు కదా, నేను దప్పిగొనుచున్నాను అంటే ఏమైంది? నేను దప్పిగొనుచున్నాను అని అంటున్నాడు ఆయన. దప్పిగొనుచున్నాను అనగానే ఇక్కడ ఒక మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. చేదు చిరకను ఎప్పుడు ఇచ్చారన్నానండి నేను? మిగతా వాళ్ళందరూ కూడా ఎవరికైతే సిలువలో ఎక్కిస్తారో వాళ్ళకి ముందుగానే చిరకని తాగనిచ్చిన తర్వాత సిలువని ఎక్కిస్తారు. అవునా కదండి? అవునా కదా? కానీ దేవుడు ఈ సిలువని ఎక్కే ముందు చిరకని తాగల. దీన్ని మనకు జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. సిలువను ఎక్కే ముందు దేవుడు చిరకని తాగల. ఎందుకని? బాధనంతటిని ఆయన భరించాలి, చివరి బొట్టు వరకు రక్తము కార్చాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలా చనిపోవాలనుకుంటే ఎలాగైనా చనిపోవచ్చు కదండి. అంత బాధను ఎందుకు అనుభవించాలి? ఒకటి తప్పు 39 దెబ్బలు ఎందుకు తినాలి? కొరడా ఎలా ఉంటాయండి? ఎలా ఉంటాయి? కొరడా ఎలా ఉంటుంది? వాటికి పట్టుకొని ఉన్న ఆ యొక్క ఇనుప కొంకులు మనిషి మీద పడగానే అది పట్టుకొని అట్లా లాక్కొని తీసుకొని వెళ్తుంది శరీరాన్ని, మాంసమును. ఒక్క దెబ్బకే చలిజ్వరం వచ్చే పరిస్థితుల్లో 39 దెబ్బలు తిన్నాడు ఆయన. 39 దెబ్బలు తిన్నాడు. 2 దెబ్బలు, 3 దెబ్బలు, 10 దెబ్బలు కాదండి. ఎన్ని దెబ్బలండి అసలు! ఆ దెబ్బలు కొడుతూ ఉన్నప్పుడు ఆయన పడుతున్న బాధ, వేదన అంతా కూడా అనుభవించేవాడుగా ఉండాలి. ఆయన అనుభవించాలి. ఆ యొక్క శరీరము నలగొట్టబడాల్సినదే. ఆ యొక్క గోధుమ గింజ నలగొట్టితే ఎట్లాగైతే బయటికి పిండి వస్తుందో అలాగే దేవుడు శరీరం ఏమవ్వాలి? నలగొట్టబడాలి. చివరి బొట్టు వరకు రక్తం మొత్తం కారిపోవాలి, కొంచెం కూడా మిగిలి ఉండకూడదు. ఆయన బాధ అనుభవించాలి. మొత్తం ఎంతైతే శ్రమ ఉందో శ్రమ అంతా కూడా సిలువలో ఆయన అనుభవించాలి. అందుకే ఆయన చిరకని ముందుగా పుచ్చుకొనలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ ఆయన చిరకను పుచ్చుకొని ఉంటే ముందుగానే ఆ మత్తులో ఆ బాధ తెలియకుండానే ఒకవేళ ఉండేవారేమో కానీ మన దేవుడు అటువంటి దేవుడు కాదు కదండి.
అద్భుతంగా ఆయన చనిపోవటం మనం చూస్తున్నాం. ఆశ్చర్యకరంగా ఆయన చనిపోవటం మనం చూస్తున్నాం. దేని కొరకు చనిపోయాడంటే, మనము చేసిన పాపాలు, మనము చేసిన దోషములు, చేతితో చేసిన పాపాల కొరకు ఆయన ఏం చేయబడ్డాడండి, చేతులకు మేకులు కొట్టించుకున్నాడు. మనము తలతో యొక్క ఆలోచనతో, మనసుతో చేసిన ఆలోచనలను బట్టి ఆయన యొక్క తలకి ముళ్ళ కిరీటం పెట్టబడుతూ వచ్చింది. అన్ని రకాలుగా శరీరముతో మనం చేసిన పాపాలకు ప్రతి శరీరంలో ఒక్క భాగమైనను మిగులక మొత్తం భాగం అంతా కూడా ఏమైపోయింది, నలుగగొట్టబట్టం మనము చూస్తూ ఉన్నామండి. కాళ్ళతో చేసిన పాపాలకి కాళ్ళకి మేకులతో కొట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఆ మేకు చిన్న ముళ్ళు గుచ్చుకుంటే తట్టుకోలేమే, ఆ మేకు లోపలికి దిగబడుతూ ఉంటే అసలు ఎంత బాధ, ఎంత వేదన, ఎంత నొప్పి అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. మన కొరకే కదండి ఎంత శ్రమను అనుభవిస్తూ ఉన్నాడు. మనలో ఉన్న చేదును పోగొట్టుకొట్టు ఆయన ఏం చేశాడండి, చేదు చిరకని పుచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఆయన దాహము కొన్నప్పుడు అంటే ఏమి ఇచ్చారంటండి, ఆయనకి చేదు చిరకనిచ్చారని చెప్పి కీర్తన గ్రంథంలో రాయబడుతూ ఉంది. ప్రవచనము అక్కడ నెరవేర్పులోనికి మనము చూస్తూ ఉన్నాం. తర్వాత ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 32వ వచనం సిరిగారు చదువుతారు. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 32వ వచనం చదువుదామండి. వారి ద్రాక్షావల్లి సొదొమ ద్రాక్షావల్లి అది గొమొర్రా పొలంలో పుట్టినది. వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు, వాటి గెలలు చేదైనవి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే, ఇశ్రాయేలు ప్రజలు చేసిన పనుల గురించి మాట్లాడుతున్నారు. చెయ్యరాని పనులు చేసి వారు దేవుని నామానికి ఆయాసకరంగా జీవిస్తున్న వీరి గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, వారిని ఎవరితో పోలుస్తున్నాడండి, చేదైన ద్రాక్షారసముతో ద్రాక్ష వలులతో ద్రాక్ష గెలలతో ఆయన పోలుస్తూ ఉన్నాడు. అవి ఎలా ఉన్నాయంటండి, చేదైనవిగా ఉన్నాయి. జీవితాలు ఎలా ఉన్నాయి, మన జీవితాలు కూడా చేదైనవిగా ఉన్నాయి. ఆయన మనల్ని అసహ్యించుకొనక ముందే మనలో ఉన్న చేదు ఏమైపోవాలి, బయటికి వచ్చేదిగా ఉండాలి. అలా కాకుండా మన జీవితం ఇంకా అలాగే చేదులోనే అలాగే ఉన్నట్లయితే అది నరికి వేయబడి అగ్నిలో పారవేయబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమైపోతామండి, ఇంకా మనలో చేదు ఉందంటే, ఎన్ని సంవత్సరాలు అవుతుందో రక్షణ తీసుకుని, ఎన్ని సంవత్సరాలు అవుతుందో మారు మనస్సు పొంది, ఎన్ని సంవత్సరాలు అవుతుందో దేవుని మందిరానికి వస్తూ ఆయన వాక్యాలు వింటూ ముందుకెళ్తున్న మనలో ఇంకా చేదు ఉంది అని అంటే, ఇంకా ఉంది అని అంటే ఎక్కడ వేయబడతాము, అగ్నిలో వేయబడే వారముగా ఉంటూ ఉన్నాం. అలా కాకుండా దేవుని వాక్యము చేత కడగబడిన వారమై, మనలో ఉన్న చేదు మొత్తాన్ని తీసివేసుకున్న వారమై, దేవుని ఆత్మతో నింపబడిన వారమై, దేవుని మాధుర్యముతో దేవుని వాక్యముతో మనం నింపబడిన వారమై ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఎక్కడికి తీసుకొని వెళ్తాడు, ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా మనల్ని చేసే దేవుడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను అయితే దేవుడు అంటున్నాడు కదా, మీరు చెయ్యరాని పనులు చేసి ఈ యొక్క చేదు వలె మారిపోయారు, చేదు ద్రాక్షారసం వలె మీరు అయిపోయారు, నేను మిమ్మల్ని తీసివేసి పారవేస్తానంటున్నాడు దేవుడు. ఆ యొక్క ఇదిలో మనం ఉండకూడదు, ఆ యొక్క తలంపుల్లో మనం ఉండకూడదు. కానీ దేవుని వాక్యం ఏదో తెలుసుకున్న వారమే ముందుకెళ్ళగలిగితే మనం ఈ యొక్క అగ్నిలో కాదు కానీ నిత్య జీవానికి వారసులముగా అయ్యే వారముగా ఉంటాము. ఈ యొక్క ప్రవచనాన్ని నెరవేర్పులోనికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. తర్వాత మనం చూసినట్లయితే ఈ యొక్క చిరకని వెనిగర్ అని కూడా మాట్లాడతారు, వెనిగర్ అని కూడా మాట్లాడి చెప్పుకుంటారు. దీంట్లో మనం చూసినట్లయితే ఇది దేనికోసం ఉపయోగిస్తారు అంటే, ఒక మనిషిని అవమానించడానికి ఉపయోగిస్తారు. బాగా ఉన్నవాళ్ళు ఉన్నారండి, ఎవరైనా బాగా అధిపతులు ఎవరైనా మన దగ్గరికి వస్తే, మన దగ్గర ఏదైనా ఉంటే ఏం చేస్తాము, వారికి వాటర్ ఇవ్వాలనుకోండి, వెండి గ్లాసులో వాటర్ ఇస్తాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అర్థం చేసుకోండి. ఎవరైనా బాగా అధికారులు బాగా ఉన్నవాళ్ళు ఎవరైనా మన దగ్గరికి వచ్చి మంచినీళ్ళు ఇవ్వమంటే ఏం చేస్తాము, వాళ్ళని గణపరిచేటట్లుగా, వారిని గౌరవించేటట్లుగా ఒక వెండి గ్లాసులో మనం వాళ్ళకి వాటర్ ఇచ్చే వారంగా ఉంటాం అనుకుందాం. అలా కాకుండా ఏమీ లేని వాళ్ళు, పూరు గుడిసెలో ఉన్నవాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి మంచినీళ్ళు ఇవ్వమని అడిగారు అనుకోండి, వారికి దేంట్లో ఇస్తాము, ఏ పాడైపోయిన గ్లాసో లేకపోతే ఎందుకు పనికిరాని గ్లాసో దాన్ని తీసుకొని దాంట్లో పోసి
ఇస్తామో ఏమో, నిజం చెప్పండి. ఖచ్చితంగా అదే జరుగుతుంది ఇక్కడ కూడా. అధికారులైన వారు, రాజులు, మంత్రులు వాళ్ళందరికేమో మంచి ద్రాక్షారసం అందుతూ ఉంది. కానీ అవమానింపబడిన వారు, తృణీకరింపబడిన వారు, ఎందుకు పనికిరాని వారికి ఏమంటుంది తెలుసా? ఈ యొక్క చేదు ద్రాక్షారసాన్ని ఇచ్చేవారుగా ఉంటూ ఉన్నారు. అవమానించడానికి, అవమాన పాలు చేయటానికి, నువ్వు దీనికే పాత్రుడవు, నువ్వు దీనికే పాత్రురాలు అని చెప్పి ఏం చేస్తారంట? చేదు ద్రాక్షారసాన్ని, బోళమ కలిపిన ద్రాక్షారసాన్ని వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అవమానించడానికి, నువ్వు తక్కువ వాడవు, నువ్వు తక్కువ దానివి, నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు తక్కువ చిన్నగా ఉన్నావు, నీకు ఆస్తి లేదు, అంతస్తులు లేవు అని చెప్పి వారిని ఏం చేస్తారు? అవమానం. ఇక్కడ కూడా ఏం జరుగుతుంది? రోమన్లు ఏం చేశారు? దేవుణ్ణి అవమానించటం మొదలుపెట్టారు. నువ్వు యూదుల రాజువైతే నువ్వు కాపాడుకో. ఆయన కాపాడుకోలేడా? ఏమండి, ఆయన కాపాడుకుంటాడా? కాపాడుకోలేడా? ఎవరి కోసం ఆయన వచ్చింది అసలు లోకానికి? ఈ లోకాన్ని చనిపోవడానికి ఆయన వచ్చాడండి. ఎవరి కోసం చనిపోవడానికి? మన కొరకే. మనము చేసిన పాపాలు, దోషాలు అవన్నీ కూడా అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు అయ్యి ఉన్నాడు. ప్రతి ఒక్కటి ఆయన వలనే కలిగి ఉన్నది, ఆయన చేతుల వలనే కలిగి ఉన్నది, ఆయన మాట వలనే కలిగి ఉన్నది. అయినప్పటికీ అంత గొప్ప అత్యున్నత సింహాసనం మీద కూర్చున్న ఆయన కూడా రిక్తుడై తగ్గించుకొని మన కొరకు అవమానాన్ని భరించడానికి, మనము బడవలసిన మనలని దాని నుండి తప్పించడానికి దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే ఆయనే అవమానాన్ని భరించడానికి ఇష్టపడ్డాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవమానించడానికి ఈ యొక్క చిరకని అంటే దీన్ని యూజ్ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీన్ని కూడా అలాగే రోమన్లు ఏం చేస్తూ వచ్చారంటే యేసయ్యకి త్రాగనిచ్చిన అంటే ఏంటి? ఆయన్ని అవమానించారు. ఆయన్ని అవమానించినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత చదువుకుందాం రండి. ఆయన దాహము గొనుచున్నాను అని అంటాడు, అవునా కదండి? ఆ మాట చదవండి ఒకసారి. ఎవరికైతే ఇచ్చానో అది వాళ్ళు చదవాలి. ఎవరికి ఇచ్చాను నేను దాన్ని? దప్పిగొనుచున్నాను అన్న మాట ఎవరికి ఇచ్చాను? నిఖిల చదువు. నువ్వా? అది కాదమ్మా నేను అంటుంది. నేను ఇందాక వాక్యాలు చదవమని ఇచ్చాను కదా, వారికి ఇచ్చిన వాక్యాలు ఒకళ్ళకి నేను దప్పిగొనుచున్నాను అంటాడు ఆయన. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం నుంచి 30వ వచనాలు. పేపర్ కాదులే, నిఖిల చదివిద్ది, తనకే ఇచ్చా అది చదవమని. అందించిరి, పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి ఆత్మను అప్పగించెను. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? ఫస్ట్ మాట ఏమిటి అంటే ఆయన ఏమంటున్నాడంటే నేను దప్పిగొనుచున్నాను. దప్పిక ఎప్పుడో వేస్తుందండి? బాగా మనం అలసిపోయినప్పుడు, అవునా కదా? బాగా పని చేసినప్పుడు దప్పికేస్తుంది. బాగా దప్పికై వాటర్ తాగేసేయాలి త్వరగా అనే ఆలోచన మనకి కలుగుతుంది. మరి యేసుక్రీస్తు ప్రభువారి దప్పిక ఎందుకు వేసిందండి? ఆయనలో ఉన్న రక్తం అంతా ఏమైపోయింది? మొత్తం కూడా చివరి బొట్టు వరకు కారిపోయి మొత్తం పోయింది. పోయిన తర్వాత చివర మిగిలింది ఏంటి? ఒక నీరు మాత్రమే లోపల మిగిలి ఉన్నది. అలా కలిగి ఉన్నప్పుడు డెఫినెట్లీ ఏమవుతుందంటే దానితో ఆయన ఏం చేశారంటే సిలువను మోసుకుంటూ వచ్చారు. ఆయనకి ఎవరు కూడా మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు, పట్టించుకున్న వాళ్ళు లేరు, అవునా కాదండి? ఎవ్వరు కూడా, అందరూ కూడా ఆయన ఏం చేస్తున్నారు? అవమానించటం, హేళన చేయటం. ఆయన సిలువ వేసేయండి, ఆయన బతికి ఉండడానికి వీలు లేదు, ఆయన భూమి మీద ఉండడానికే వీలు లేదని చెప్పి ఏం చేస్తున్నారు? అవమానించడమే కానీ ఆయన్ని ఎవరు కూడా పట్టించుకున్నవారు లేరండి. ఆయన చివరికి ఆయన మాట ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? నేను చాలామందిని చూశానండి, ఎవరైనా చనిపోయే ముందు మంచినీళ్ళు అడుగుతారు. తెలుసా అండి మీ అందరికీ? మా మామయ్య గారు తాగి చనిపోయారు. ఆయన నా సొంత మామయ్య, మా మేనమామ. తాగి చనిపోయే ముందు మంచినీళ్ళు కావాలని 2 పూట మొత్తం, నైట్ మొత్తం హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు ఆయన.
డాక్టర్లు ఏం చెప్పారంటే ఆయన వాటర్ తాగాడా డెఫినెట్లీ చనిపోతాడు. ఆయనకి వాటర్ ఇవ్వద్దంటే ఆ భార్య కానీ ఇంకా మిగిలిన వాళ్ళందరూ నిద్రపోతున్న సమయంలో ఆ చేతులు అన్నీ పీకేసుకొని బయటికి వెళ్ళిపోయి మంచినీళ్ళు తాగడానికి ప్రయత్నించాడు. ఎందుకంటే ఆయన శరీరం అంతా ఏమైపోయింది, కుళ్ళిపోయింది, అప్పటికే అయిపోయింది ఆయన పని. మంచినీళ్ళు 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 అని. చనిపోయే ముందు వాటర్ డెఫినెట్గా అడుగుతారు ఎవరైనా సరే, వాళ్ళకి దప్పిక అవుతుంది. దప్పికతోనే వాళ్ళు ఏమవుతారు తెలుసా, చనిపోయేవారుగా ఉంటారు. అలాగే దేవుడికి ఉన్న రక్తం అంతా కారిపోయి ఆయన ఏమవుతున్నాడు తెలుసా ఇప్పుడు, అది మన శారీరకంగా చూసుకున్నట్లయితే, నేను మరలా మీకు ఆత్మపరంగా నేను చెప్తాను మీకు. శారీరకంగా ఆయన ఏమవుతున్నారండి, శరీరంలో ఉన్న రక్తం అంతా పోయి ఆయన ఏమైపోయారు, క్షీణించిపోయారు. ఆయనకి దాహం అనేది అవుతూ ఉన్నది, దప్పిక అనేది అవుతూ ఉన్నది. అప్పుడే ఈ చిరకని వాళ్ళకి దేవునికి అందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక మాట ఇక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, ఒక మాట చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనం నుంచి 14వ వచనం వరకు ఝాన్సీ గారు చదువుతారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనం నుంచి 14వ వచనం వరకు. అంటే మీరు చదవండి, నేను చెప్తాను ఎంతవరకు చదవండి. ఒక సమరయ స్త్రీ దాహం ఇమ్మని ఆమెను అడిగాను. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఎలయనగా సాంగత్యము చేయరు. చాలు చాలు. మనం ఇక్కడ చూసినట్లయితే ఒక సమరయ స్త్రీ మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. దేవుడు నాకు దాహం అవుతుంది, మంచినీళ్ళు ఏమని ఆమెను అడిగాడు. మామూలుగా అయితే యూదుల ఆచార ప్రకారం ఏం చేయరంట, సమరయులతో వాళ్ళతో సాంగత్యం చేయరు, వాళ్ళు ఇచ్చే మంచినీళ్ళు ముట్టుకోరు, వాళ్ళని ముట్టుకోరు, వాళ్ళతో మాట్లాడరు, వాళ్ళతో ఎలాంటి సంబంధాలు పెట్టుకొని ఉండరు. అర్థమవుతుందండి, ఎలాంటి సంబంధాలు కూడా పెట్టుకొని ఉండరు. అయినప్పటికీ దేవుడు అక్కడ ఏమంటున్నాడు, ఆయన ప్రేమ అక్కడ మనకు కనబడుతూ ఉందండి. ఆయనకి ఏ భేదమును లేదు, ఏ భేదము లేదు ఆయనకి. అందరూ ఒకటే. ఈ లోకాన్ని అంతటిని ఆయన ప్రేమించెను, లోకమంతటికి ఆయన అందరికీ ప్రభువై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిన్ను ఎవరైనా తృణీకరించారేమో, నిన్ను ఎవరైనా మాట్లాడుకుంటున్నారేమో, నిన్ను ఎవరైనా వెలివేశారేమో, వెలివేయబడిన వాడు దేవునికి కుమారుడై ఉన్నాడు, వెలివేయబడినది దేవునికి కుమార్తె అయి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు నిన్ను అవమానిస్తున్నారేమో, అవమానింపబడిన వారు దేవుడి దగ్గర గనులై నిలబడతారు. మనందరికీ తెలుసు ధనవంతుడు లాజరు. ధనవంతుడు మంచినీళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు. అక్కడ లాజరు మాత్రం ఎక్కడ నిలబడి ఉన్నాడు, అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఒక్క చొక్క నీళ్ళు ఇస్తే చాలని అడుగుతూ ఉన్నాడండి. ఈ లోకంలో భోగాల కొరకు, ఆస్తుల కొరకు, అంతస్తుల కొరకు, డబ్బు కొరకు ఆశపడుతున్నాము. కానీ మనకి నిత్య జీవం ఉన్న విషయాన్ని మనం ఏం చేస్తున్నాము, మరిచిపోయే వారంగా ఉంటూ ఉన్నాం. ఇక్కడ ఈ చేదుని మనం ఇంకా లోపల పెట్టుకొని ఉంటే నిత్యరాజ్యానికి వారసులం ఎట్లా అవుతామండి? మనం ఈ ఆలోచన ఇవన్నీ పెట్టుకొని ఉంటే, దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమించాడు. అలాగే సమయ స్త్రీని కూడా దేవుడు ఏం చేశాడు, ప్రేమించి ఆమెను దాహానికి వాటర్ ఇవ్వమన్నప్పుడు ఆమె అంటుంది కదా, నువ్వు యూదుడు అయినా నన్ను ఎలా అడుగుతున్నావు అని అన్నప్పుడు, మరి అదంతా మనం తర్వాత చదువుకుంటూ వెళితే, నీకు ఇప్పుడు నీవు 5 భర్తలుండ్రి, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాడని చెప్పి ఆమె ఉన్న రహస్యం అంతా దేవుడు ఏం చేశాడు, రహస్యాలు బయటపెట్టే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రహస్యంగా ఏమన్నా చేస్తున్నామేమో, ఒకసారి నీతోనే మాట్లాడుతున్నాడేమో దేవుడు, ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకానొక టైంలో దేవుడు దాన్ని ఏం చేస్తాడు, అందరి ముందు బయట పెట్టే దేవుడుగా ఉంటాడు. ఆమెను అంటున్నాడు కదా, ఆమె రహస్యం అంతా చెప్పేశాడు. నేనేమి చేశానో అంతా చెప్పినవాడు నేను కనుగొన్నానందామండి అంది ఆమె అక్కడ. అని ఆమె ఏమంటుంది, అవన్నీ తెలుసుకొని నేను మెస్సైని కనుగొన్నానని చెప్పి ఆ యొక్క సుకారును గ్రామానికి వెళ్ళి ఆమె సువార్తను ప్రకటించి ఆ గ్రామం రక్షణకి ఆమె ఏమైంది, పాటుపట్టం మనము చూస్తూ ఉన్నాం.
దేవుని దాహం ఏమై ఉన్నదంటే, దేవుని దాహం ఏంటంటే ఆత్మల దాహముగా ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఆయన రక్తమంతా పోయి దాహం అడవట్లేదండి. నేను ఇంత బాధపడింది మీకోసమే, నేను ఎంత శ్రమను అనుభవించింది మీకోసమే, నేను ఇంత రక్తము కార్చింది మీకోసమే, ఇంత నేను సిలువలో యాగమైపోతుంది నీకోసమే, మీకోసమే అని చెప్పి దేవుడు అంటున్నాడు. ఆత్మల దాహాన్ని అక్కడ మనకి చూపిస్తూ ఉన్నాడు. ఒక్క ఆత్మను రక్షింపబడితే చాలు, ఒక్క ఒక్క ఆత్మ అయినా సరే రక్షింపబడితే చాలు, నీ ద్వారా. అదే ఆయన దాహాన్ని మనం తీర్చే వారముగా ఉండాలి. ఆయన దాహాన్ని మనం తీర్చగలమా అండి? ప్రపంచంలో 145 వందల కోట్ల జనాభా ఉంటే వారిలో ఎంతమంది ఎంతమంది దేవుని నూట 140,000 కోట్లు, 145 కోట్లు, 145 కోట్లు ఇండియాలోనా? ఇండియాలో 145 కోట్ల మంది జనం ఉంటే, ఇండియాలోనేలేనండి, ఇండియాలో 145 కోట్ల మంది జనం ఉన్నారు. 830 కోట్లు ఉన్నారు ప్రపంచం మొత్తంలో. ఇంతమంది జనం ఉన్నారు కదండి. రోజులో లక్షల మంది చస్తున్నారు, లక్షల మంది పుడుతూ ఉన్నారు. జనాభా లెక్కలు వేసి చెప్తున్న మాట అనమాట అది. మరి వీరందరిలో ఎంతమందో తెలుసా? ఈ ఒక 100% అనుకుంటే 145 కోట్ల మంది జనాభా, 100% అనుకుంటే 5% మందే విశ్వాసులైన వారు కానీ దేవుణ్ణి నమ్ముకున్న వారే ఉన్నారంట అధికారికంగా. ఇంకెంతమంది ఉన్నారు? 95 మంది ఉన్నారు. 95% మంది ఉన్నారు. ఆ శాతం మందిని దేవుడి దగ్గరికి తీసుకురావటమే, అది తీసుకువచ్చినప్పుడు అదే దేవుని దాహాన్ని మనం తీర్చేవారమై ఉంటూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఆత్మ దాహం అదే ఉన్నది. ఆత్మలన్నీ రక్షింపబడాలి. ఆత్మలన్నీ రక్షింపబడి దేవుని రాజ్యానికి వారసులుగా అవ్వాలి. ఆయన వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ లేపబడాలి, ప్రతి ఒక్క మోకాలు వంగాలి, ప్రతి ఒక్క నాలుక ఆయనను స్తుతించాలన్నదే ఆయన ఆత్మ దాహం అయి ఉన్నదండి. ఆ ఆత్మ దాహాన్ని మనం తీర్చేవారముగా ఉండాలి. అలా తీర్చగలిగితే ఇలా ఈమె సమరయ స్త్రీ ఏం చేస్తూ వచ్చింది? ఆమె చూసిన దాన్ని, వినిన దాన్ని అన్నిటిని కూడా తీసుకెళ్ళి గ్రామంలో చెప్పి, ఆ సుకారణ గ్రామాన్ని ఏం చేస్తూ వచ్చింది? రక్షణకి, అందరిని శిష్యులుగా తయారు చేయడానికి ఆమె పాటుపడుతూ వచ్చింది. మన జీవితాల్లో మనం ఎన్నో సంవత్సరాలుగా దేవుని సువార్త వింటూ ఉన్నాం, ఎన్నో సంవత్సరాలుగా ఆయన ప్రేమను తెలుసుకుంటూ ఉన్నాం, ఆయన ప్రేమని మనలో కనపరుచుకుంటూ ఉంటున్నాం. కానీ దీన్ని అందరికీ పంచలేకపోతున్నామేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే వారముగా ఉండాలండి. మనం అందరం కూడా విశ్వాసులు అనుకుంటున్నామేమో, మనందరం కాదండి. ఆయన శిష్యులుగా మనము మార్చబడాలి. ఆనాడు ఆయన శిష్యులుగా ఉన్న ప్రతి ఒక్కరూ అనేక దేశాలకు వెళ్ళి ఆయన సువార్త ప్రకటించి అపోస్తులుగా మార్చబడ్డారు. మన జీవితాల్లో కూడా అలాగే మార్చబడేవిగా ఉండాలి. ఒక సేవకుడో ఒక సేవకురాలుకో ఇచ్చిన ఆజ్ఞ కాదండి ఇది. ప్రతి ఒక్క జనము ఆయన సువార్త ప్రకటించే వారముగా ఉండాలి. అందరూ ఆయన సువార్త ప్రకటించే వారమే అనేక మందిని దేవుని వైపు తిప్పగలిగితే, అనేక ఆత్మలను దేవుని వైపు తిప్పగలిగితే ఆయన దాహాన్ని మనం తీర్చే వారముగా ఉంటూ ఉన్నాం. అయితే ఆయన దాహం తీర్చమని అడిగినప్పుడు, దాహంగా అన్నప్పుడు, దప్పిగొనుచున్నాను అన్నప్పుడు ఆయనకి ఏమి ఇచ్చారంటండి? చిరకని అందించారు. దానిలో ఉన్న చేదును ఆయన తీసుకునలేకపోయాను. అంటే ఏంటి? అంత చేదు మనలో ఉందండి. రుచి చూడలేనంత చేదు, పుచ్చుకొనలేనంత చేదు మనలో ఉంది. వాటిని మనం తీసుకొనగలిగితే ఆయన దాహాన్ని మనము తీర్చే వారముగా ఉంటాం. అదంతా తీసేసుకుంటే మనం ఎలా మార్చబడగలుగుతాము? మధురంగా తేనె వలె మార్చబడగలుగుతాము. అలా మార్చబడిన మనము అనేక మందికి మధురాన్ని పంచే వారముగా ఉంటాం. అలా కాకుండా చేదుగానే ఉన్నాం అనుకోండి, అలాగే చేదుగా ఉంటూ, అలాగే జీవితాన్ని కొనసాగిస్తూ, అలాగే చనిపోయి, అలాగే మరణంలోనికి వెళ్ళిపోయే వారముగా ఉంటాం, అలాగే నరకంలోనికి వెళ్ళిపోయే వారంగా ఉంటాం, అలాగే అగ్నిలోనికి వెళ్ళే వారముగా ఉంటాం. కానీ కాకపోతే మనం మధురంగా మార్చబడితే, మధురంగా మన జీవితం మార్చబడితే, ఆ మధురమైన జీవితంతో అనేక మందిని మార్చే ధన్యత దేవుడు మనకిస్తాడు. అనేక మందిని దేవుని వైపు తిప్పే ధన్యత మనకిస్తాడు. అలా చేయగలిగితే దేవుని కృపలో మనము ముందుకెళ్ళే వారముగా ఉంటాం. దేవుని దాహము మనం చూసినట్లయితే ఏమేమి దాహం దేవుడు కలిగి ఉన్నాడంటే, ఆ దాహం ఏమిటంటే విశ్వాస యొక్క దాహాన్ని తీర్చడానికి ఆయన దాహము దప్పికొని ఉన్నాడు. మన యొక్క దప్పిక తీర్చడానికి ఆయన ఏమయ్యాడండి?
దప్పిగొని ఉన్నాడు. ఆ యొక్క రెఫరెన్స్ ఇస్తాను చూడండి. యోహాను సువార్త 7:37 ఈ మాట రాయబడి ఉన్నది. ఆ, ఆ, ఎవడైనను దప్పిగొన్న ఎడలా నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. చాలండి. మనం ఇక్కడ చూసినట్లయితే విశ్వాస యొక్క దప్పిక తీర్చడానికి, అంటే దేవుని బిడ్డలైన వారి యొక్క దప్పిక తీర్చడానికి, దేవుని శిష్యులైన వారి యొక్క దప్పిక, దేవుని సేవకులైన వారి దప్పిక, ప్రతి ఒక్కరి దప్పిక తీర్చడానికి ఆయన ఏమయ్యాడండి? ఆయన దప్పిగొనుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత మాట చూద్దాం రండి. ప్రకటన గ్రంథం 7:17. ప్రకటన గ్రంథము 7:17 ఇంకొకరు చదవండి. ఏలయనగా ఆ, 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 జీవజనముల బొగ్గ యొద్దకు ఆయన నడిపించి, అంటే ఏంటి? మనందరిని జీవజనముల దగ్గరికి నడిపించడానికి ఆయన ఏమైపోయాడు? దప్పిగా గొన్నాడు ఆయన. మనల్ని జీవజనుల యొద్దకు నడిపించడానికి, జీవజనముల ఓట యొద్ద అంటే దేవుని వాక్యము దగ్గరకు, దేవుని నిత్య జీవము దగ్గరికి మనల్ని నడిపించడానికి ఆయన దప్పికొన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. టైం లేదు కాబట్టి కొంచెం స్పీడ్గా వెళుతూ ఉన్నాను, సహకరించండి. తర్వాత చూడండి, రోమిలికి రాసిన పత్రిక, ఇంకొకరు చదవండి. రోమిలికి రాసిన పత్రిక 5:9 మరి ఒకరు చదువుతారు. కాబట్టి ఉగ్రత నుండి రక్షించబడుటకు ఏలయనగా శత్రువులమై ఉండగా మరణము ద్వారా దేవునితో సమాధానపరచబడి ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే దీంట్లోనే దేవుడు మనతో మాట్లాడతాడు కదా, మూడో మాటగా ఉగ్రత నుండి మనల్ని రక్షించుటకును, అలాగే మనల్ని నీతిమంతులుగా చేయుటకును ఆయన ప్రియకుమారుని భూమి మీదకి పంపించి, ఆయన మరణము ద్వారా, ఆయన ఒక దప్పిక కొనటం ద్వారా, ఆయన దాహాన్ని ఏమిటి అనంటే మనల్ని ఉగ్రత నుండి తప్పించడమే, మనల్ని నీతిమంతులుగా మార్చటమే ఆయన యొక్క దప్పిక అయి ఉన్నది. అవన్నీ ఆయన దప్పిక తీరాలంటే మనం ఏం చేయాలంటే ఇవన్నీ చేసేవారమై ఉండాలంటే. తర్వాత చూస్తే రోమిలికి రాసిన పత్రిక 6:23 చివరి మాటగా చదువుకుందాం. ఎవరో ఒకరు చదవండి. ఏలయనగా జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన మనల్ని నిత్య జీవంలోనికి నడిపించడానికి ఆయన దప్పిక కొని ఉన్నాడని మనం లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. దేవుడు మనల్ని రక్షించుటకును మన దాహం తీర్చడానికి ఆయన దాహాన్ని పొందుకొని ఉన్నాడు. జీవజనంలో ఓట యొద్దకు మనం నడిపించడానికి, ఉగ్రత నుండి మనల్ని తప్పించడానికి, నీతిమంతులుగా చేయుటకు, చివరగా నిత్య రాజ్యానికి వారసులుగా మనల్ని దేవుడు చేయుటకు ఆయన మన కొరకు దప్పికొని ఉన్నాడు. ఆ దాహము తీర్చే బాధ్యత మనదే. అవునా కాదండి? ఆయన దాహము తీర్చే బాధ్యత మనది. అనేకమైన ఆత్మలను దేవుని వైపు తిప్పి ఆయన వైపు తీసుకుని రావటం, ఆయన దాహాన్ని తీర్చేవారముగా ఉంటున్నాం. ప్రతి ఒక్కరూ మోకాళ్ళ మీదకి వద్దామండి, దేవుణ్ణి అడుగుదాం. దేవుని దాహము నేను తీర్చలేకపోతున్నానేమోనయ్యా, దయచేసి నన్ను క్షమించు. ఇప్పటికైనా నా హృదయాన్ని మార్చు, నా మనసును మార్చు, నా యొక్క ప్రభువా, నా యొక్క తలంపులు మార్చు, నా క్రియలు మార్చు, నాలో ఉన్న ప్రతి ఒక్క చేదును తీసివేయి దేవా అని అడిగేవారముగా ఉందామండి. నాలో చేదు పోవాలి నాయన, ఆ చేదు పోయి తండ్రి మధురముగా